చూపేంటి చేజ్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కనెట్టుకొని అనాల్సింది చేజ్ కాదు క్యాచ్. అదేలేమో స్పెల్లింగ్ మిస్టేక్. కమాన్ క్యాచ్. పట్టేశా. ప్రమోషన్ కొట్టేశా. నీకు సింగిల్ ప్రమోషనే, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకెందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ. నీకెందుకు ఇస్తారు? 420 కానీ క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గాని కాదు, అది చెంచా 210 కండి. నువ్వంటరా రే ఇన్నట్టేసుకుని అన్నిటేసుకో. ఏంటేసుకున్నది? మధ్యలో అరటిపండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రే నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? తాడి మట్ట ఇవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీద బెత్తుడు. బెత్తుడు గుత్తుడు కదా. నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి పదరది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు. 2 నెలలు నానా తిప్పలు పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టిన చేతిలో పెట్టాడు. సోడా దాకి చూసేసరికి ఆడిని అట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. వేసి చూస్తే తెలియటల్లా. నువ్వు అన్నది బాసులు బాసుల్ని పట్టుకోవాలి, అసిస్టెంట్లు అసిస్టెంట్లు పట్టుకోవాలి కనుక